ప్రేమ, డబ్బు, జ్ఞానం, చదువు దేనికోసమైనా తపన పడుతూ పిచ్చివాడైపోయేవాడికి అది తప్పకుండా దొరుకుతుంది. అందుకోసం మనం కనబరచాల్సిందల్లా ఉడుంపట్టులాంటి పట్టుదల, సంకల్ప బలం, శ్రమించే తత్వం. గొప్ప అవకాశాలే వస్తే ఏమీ చేతకాని వారు కూడా ఏదో గొప్ప సాధించవచ్చు. ఏ అవకాశాలు లేనప్పుడు కూడా ఏదైనా సాధించినవాడే గొప్పవాడు. ఆత్మవిశ్వాసం లేకపోవడం అనేది క్షమించరాని నేరం. మన చరిత్రలో ఏదైనా సాధించిన గొప్ప వ్యక్తుల జీవితాలను నిశితంగా పరిశీలించండి. వారిని నడిపించింది ఆత్మవిశ్వాసమేనని తెలుస్తుంది. భగవంతుడి పట్ల నమ్మకం లేనివాడు నాస్తికుడు అనేది ఒకప్పటి మాట. ఆత్మవిశ్వాసం లేనివాడు నాస్తికుడు అనేది నేటి మాట. ఎవరికో బానిసలా కాకుండా నువ్వే యజమానిలా పనిచెయ్యి, నిర్విరామంగా పనిచెయ్యి, బాధ్యత తీసుకో. అది నిజంగా నిన్ను యజమానిని చేస్తుంది. పనికి విశ్రాంతికి మధ్య సరైన సమతౌల్యం ఉండాలి. పిరికితనానికి మించిన మహాపాపం ఇంకోటి లేదు. ఒక దెబ్బ తింటే రెట్టింపు ఆవేశంతో 10 దెబ్బలు కొట్టాలి. అప్పుడే మనిషినని అనిపించుకుంటావు. పోరాడుతూ చనిపోయినా పర్లేదు, కానీ పోరాటం అవసరం. అనంత శక్తి, అపారమైన ఉత్సాహం, అమేయ సాహసం, అఖండ సహనం ఇదే మనకు కావాలి. వీటితోనే ఘనతను సొంతం చేసుకోగలం. వెనక్కి చూడకండి, ముందుకు అడుగు వేయండి. మనలో ఉన్న పెద్ద లోపము ఏమిటంటే ముగ్గురం కలిసి పొందికగా 5 నిమిషాలు పని చేయలేం. ప్రతి వ్యక్తి పెత్తనం కోసం పాకులాడుతూ ఉంటాడు. అందువల్లే మొత్తం పని వ్యవస్థ చెడిపోతుంది. రామకృష్ణ పరమహంస వద్ద 4 ఏళ్ల శుశ్రూషలో నరేంద్రుడు నేర్చుకున్నవి ఎన్నో. ప్రాచీన కాలపు గ్రీసులో సోక్రటీసు గొప్ప గురువు, ప్లేటో గొప్ప శిష్యుడు. మళ్ళీ మానవ చరిత్ర పరిణామంలో గురువంటే రామకృష్ణుడు, శిష్యుడంటే వివేకానందుడు. భారతదేశాన్ని చదవాలంటే వివేకానందుని చదివితే చాలు. శ్రద్ధ, నిస్వార్థమే శిష్యరికానికి గీటురాళ్ళని, దరిద్ర నారాయణ సేవే పరమధర్మమని ఆయన అన్నారు. కర్మ, భక్తి, రాజజ్ఞాన యోగాలపై ఆయన చేసిన రచనలు ఆత్మశక్తిని వెలికితీసే ఆయుధాలు. గాంధీ లాంటి అహింసామూర్తులకు, సుభాష్ చంద్రబోస్, అరవింద ఘోష్, జతిన్ దాస్ లాంటి అతివాదులకు వివేకానందుడి మాటలే బాటలయ్యాయి. నీలో నీకు నమ్మకము కలిగినప్పుడే నీవు దేవుడిని నమ్మగలవు. శతం జీవా శరదో వర్ధమాన శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. మీ BVS.